అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా నా కృతజ్ఞతలు, శుభాభినందనలు. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖ వందే వాల్మీకి కోకిలం అని శ్రీమద్ రామాయణానికి ఆది శ్లోకంగా మనం ప్రార్థనా శ్లోకాలలో వాల్మీకి మహర్షిని తలుచుకుంటాం. ఎందుకని అంటే రామాయణ మహాకావ్యాన్ని మనకి అందించిన వారు వాల్మీకి మహర్షి. అయితే ఇది మహాకావ్యం అనే కన్నా ముందు దీన్ని ఇతిహాసం అంటారు. ఇతిహాసము అంటే ఇది ఇలాగే జరిగింది అంటే అందులో ఎక్కడా వాల్మీకి నా పైత్యాన్ని కలిపానని చెప్పలేదు. అది ఆయన పైత్యము కాదు, ఆయన ఉపాసించే దేవతల పైత్యము కాదు. జరిగినది జరిగినట్టుగా రామచంద్రుల వారి గురించి అతను రాశారు. అతను ఎలా రాశారు? ఆయనకెక్కడి నుంచి ఆధారం దక్కింది అని అనిపిస్తుంది కదా. అప్పుడు అతను ఒక రోజున సంధ్య వార్చుకుంటుండగా అతనికి నారద మహర్షి కనిపించి ఆయనకి దర్శనం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మహానుభావులు వస్తే ఇప్పుడు పనికి మాలిన కబుర్లు ఆడుకు, మీ ఊళ్ళో సినిమాలు ఏమిటి ఆడుతున్నాయి, మా ఊళ్ళో సినిమాలు ఏమిటి ఆడుతున్నాయి, మీ ఊళ్ళో ఎన్ని బార్లు ఉన్నాయి, మా ఊళ్ళో ఇవి కాదు అప్పుడు మాట్లాడుకునేవారు. లేదా మీ ఆవిడ ఏమిటి వండింది, మా ఆవిడ ఏమిటి వండింది, ఇవి కూడా కాదు. కేవలం ఒక మహానుభావుడు వచ్చారు అంటే అతని స్థాయికి తగ్గినటువంటి జ్ఞానాన్ని ఎలా సంపాదించాలని వీరు ఆలోచించి ప్రశ్నలు ఎలా అడిగేవారు. వాల్మీకి ఏమని అడిగారు? 16 గుణాలు చెప్పి ఈ విధమైనటువంటి నరుడు ఉన్నాడా, ఒకవేళ ఉంటే అదెప్పుడో ఉన్నాడని కాదు, నేను ఉన్నటువంటి ఈ కాలంలో ఉన్నాడా అని అడిగాడు. అదిగో అక్కడ పుట్టింది సంక్షేప రామాయణం అని. అయ్యో లేకేమి, రామచంద్రుడు ఉన్నాడయ్యా అని అతని 16 గుణాలని వర్లిస్తూ 100 శ్లోకాలతో చెప్పాడు నారద మహర్షి వాల్మీకి సంక్షేప రామాయణం. ఇదిగో ఏమమ్మా, అదేదో ప్రెస్లో, గీతా ప్రెస్లో దొరికినటువంటి రామాయణంలో ఈ అక్షరాలు ఏవి కనపడలేదా, లేదా ఈ పేజీలు 4 చించేసి సంక్షేపంగా ఎవరో చెప్పింది చదివేసావా? ఇలాంటి మంధర, శూర్పణక, తాటకి ఈ లంకలో రాక్షసులందరూ మిగిలిపోయి నీ రూపాన్ని తయారు చేసి నీలో దూరిపోయారో ఏమిటో. రామాయణాన్ని ఇలా తగలెట్టి చెప్తారే ఎవరైనా? నీకెంత సోషలిస్టు, యాక్టివిస్ట్ అని పేరు ఇచ్చినా కూడాను తెలియకపోతే తెలియదని చెప్పి ఊరుకో, మర్యాదగా ఉంటుంది. నువ్వు ఎన్నో వీడియోలు చేసావు, అవన్నీ మంచిగా మాట్లాడావు. ఇప్పుడేం తెగులు వచ్చింది నీకు? తెలిస్తే తెలుసు అని చెప్పు, తెలియకపోతే నాకు తెలియదమ్మా ఇక్కడి నుంచి అని చెప్పు. తెలియదంటే అక్కడికి నీకేదో నీ పరువు పోతుంది అన్నట్టుగా ఈ పనికి మాలిన ఊసి చెప్తే నాలాంటి వాళ్ళు కాదు కదా. లలిత్ కుమార్ కూడా ఊరుకోలేదు. ఏరియల్ను లేంటిది డిటర్జెంట్లో లేకుండానే ఉతికి పారేస్తారు నేను. నువ్వు చెప్పిన రామాయణం నాకు ఇప్పుడు అనిపిస్తోంది నువ్వెప్పుడో హాయిగా ఏదో కాస్త బిర్యానీ గట్రా తిని కూర్చుని రాసి ఉంటావు నువ్వే, నీకు తోచింది. ఒప్పుకోడమ్మా, ఎవ్వడూ ఒప్పుకోరు. మహానుభావులు ఎవరు వాళ్ళందరూ నువ్వు ఇలా చెప్పినప్పటికీ కూడా నోరు మూసుకున్నారనంటే వాళ్ళు చేతకాక నోరు మూసుకోలేదు. మహాప్రవచనకర్తలందరూ నీకు తెలియకపోతే మహానుభావులు కొన్ని చెప్పారు. 42 వీడియోస్లో 7 కాండల్ని చెప్పారే, విను విను విను, అవి ప్రశాంతంగా విను, నీకు అర్థమయ్యేంత వరకు విను. అంతేగాని నాకేదో తెలుసునని నువ్వేదో ఊహించేసుకుని నీ పైచ్యాన్ని అందులో జోడించేసి ప్రజల మీదకి రుద్దకు తల్లి. మనకి దేవుడు రావణాసురుడా? అసలు మనకి రాజు రావణుడా? మనకి రాజు రావణుడు, మొత్తం దేశానికే రాజు రావణుడా? ఏ దేశానికి? నువ్వే దేశంలో ఉన్నావు. అప్పుడు నాకు అర్థం కాలే.
లంక మొర్రోని మొత్తుకుంటున్నాడు. రావణుడు మొత్తుకుంటున్నాడమ్మా, నేను భారతదేశానికి రాజును కాదు, నేను లంకకి రా అని ఆయనే చెప్పుకుంటే నువ్వెవరితో అమ్మా ఆయన లంకను ఆయన నుంచి దూరం చేసి నువ్వు భారతదేశాన్ని కట్టబెట్టేసావు? అయ్యో, నువ్వు రాజద్రోహం చేసావంటాడు రావణుడు కూడా. చూసుకో మరి. రావణుడు మనకి పోని రాజు కావచ్చు, రాజు నియంత అయినప్పుడు, రాజు నిరంకుశత్వాన్ని పాటించినప్పుడు, నిరంకుశత్వంగా పాలించినప్పుడు ప్రజలు ప్రభువుని ఎదిరించారు తప్ప వీడే దైవం అనుకుని పట్టుకుని ఏడవలేదు. అదిగో అక్కడ పుట్టింది కదా ప్రజాస్వామ్యం అన్నది. అంటే మరేం లేదు, నువ్వు ఎవరినైనా, ఇప్పుడు ఎవరికైనానమ్మా, ఇప్పుడు మీ అమ్మని నాన్నని అంటే నీకు కోపం రాదా? వస్తుంది కదా, సహజం కదా. అంత తోలు మందంగా మనం ఎవరూ లేవు కదా. అలాగా ప్రభువు నాటికి నేటికి మా అమ్మ, మా నాన్న, మన ఇతిహాసం, మన పురాణం, మన మర్యాద పురుషోత్తముడు అయినటువంటి రాముడు సీత గురించి నీకు నోటుకొచ్చింది వాగుతావా? అది వినాలా? దాన్ని ఆ ఎదురుకుండా శుద్ధ బుద్ధ అవతారమైనటువంటి యాంకర్ అంత కళ్ళిప్పుకుని నోరిప్పుకుని చూస్తూ కూర్చుంది. దానికి ఏ బుద్ధి లేదా? అది ఎప్పుడు ఏనాడు రామాయణం వెళ్ళలేదులే. అవునులే, ఈ కాలం వాళ్ళకి పుట్టిన దగ్గర నుంచి కాన్వెంట్లో తోసిస్తే రామాయణం ఎట్లా తెలుస్తుంది? సీతాదేవిని ఎంటర్టైన్మెంట్ చేయడానికి రావణుడు తీసుకొచ్చాడు. అస్సలు నా వైపు చూడలేదు. నేను ఎంతో హాయిగా ఉన్నాను. కాకపోతే ఇంటికంటూ వెళ్ళాలి కదా, నన్ను ఇక్కడ బంధించేశారు కదా. నీ మాటలు పొంతనున్నాయా? ఎంటర్టైన్మెంట్ చేయడానికి రావణుడు తీసుకెళ్ళినప్పుడు హాయిగా ఎంటర్టైన్మెంట్ చేసా. నేను ఎంతకని ఇక్కడ కూర్చుంటాను, నా మొగుడు కూడా పిలిపిద్దు, ఇద్దరం కలిసి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటాం అలా ఉందా? నీ మొహం. హనుమంతుడితోటి చెప్పిందా, రాముడు వస్తే వచ్చేస్తాను. ఏమట, రాముడు వస్తేనే రావాలేమిటి? ఎంటర్టైన్మెంట్ కోసమే కదా రాముడు ఉంచాడు. ఇగో రావణ, ఎంతసేపు ఏంటి ఎంటర్టైన్మెంట్? చూశాను కదా 6 నెలలు, చాలు, పంపించి మళ్ళీ మా ఆయన దగ్గరికి అనదా? లంబకర్ణ లలాటంచ అని నీకు తెలుసా? గీతాప్రస రామాయణంలో సుందరకాండ ఉందా? నువ్వు చదివేవా? లేకపోతే ఇప్పుడు మరి పుస్తకం తీసి చూడు. సీతాదేవి చుట్టూ ఉన్నటువంటి కాపలా పెట్టినటువంటి స్త్రీల గురించి హనుమ ఏమి చూశారో వాల్మీకి అందులో వర్ణించారు. పెద్ద ముక్కు, కొంతమందికి పెద్ద కళ్ళు, మొహం మీద ఒకటే కన్ను, అంటే రకరకాల భయం కలిగించేటటువంటి రూపాలతో ఉండేటువంటి రాక్షసులు నిత్యం ఆమె చుట్టూ ఉంటే, ఇప్పుడు అనుకోని సమయంలో బొద్దింక కనపడితేనే అమ్మో అని భయపడిపోయి మనం పరిగెత్తి కళ్ళు మూసుకునే పరిస్థితుల్లో కళ్ళు ఇప్పితే వికృత రూపాలు చుట్టూ ఉన్నప్పటికీ కూడా రామనామ ధ్యానంతో కూర్చుంది నా తల్లి. నీకు పౌరుషం ఉంటే, సీతాదేవి తత్వం తెలుసుంటే, అబ్బెబే, ఒక పతివ్రత గురించి తెలుసుకోవాలంటే ఒక పతివ్రత పాద ధూళి తలకి తాకితేనే తప్ప ఆ యోగం కూడా పట్టదే తల్లి. సీతాదేవి, రావణుడు తనని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడందా. ఇంకో ఘోరం నువ్వేం చెప్పావంటే రామనీలమేఘశ్యామ. నీలమేఘశ్యాముడమ్మా రాముడు. రాముడు తెల్లటివాడు, నీకోసం రంగు మార్చుకున్నాడా? కర్మ ఏం పట్టిందబ్బా, ఎంత కర్మ పట్టింది రాముడికి. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నిశాచర వినాశకరం, నిశాచరులు ఎవరు? రాక్షసులు. వాళ్ళని నాశనం చేసిన వాడా ఓ రామా, నీకు నమస్కారం అని గదు ఆ శ్లోకానికి అర్థం. తనకి మండోదరి అందమైన భార్య ఎవరికి? రావణుడికి ఉన్నప్పటికీ సీతాదేవిని పట్టుకుని వెళ్ళాడు. కేవలమా? ఇప్పుడు
శూర్పణఖకి ముక్కు చెవులు కోసాడు అనుకుందాం. దేనికి కోసాడంటావు రాముడు? ఉం? నువ్వు ఈ కిష్కింధ కాండ కన్నా ముందు అరణ్యకాండ ఉంది కదా, అసలు కాండలు ఎన్ని ఉన్నాయి నీకు తెలిసిన రామాయణంలో? ఆ పోనీ నువ్వు చెప్పిన గీత ప్రశ్న పుస్తకంలోనే ఆ కాండల్లో చదవే తల్లి. అరణ్యకాండలో ఉన్నప్పుడు, చిత్రకూట పర్వతంలో ఉన్నప్పుడు శూర్పణఖ వనవిహారం వచ్చింది, రాముని చూసి మోహించింది. ఆ కథ కూడా ఉంది, మీకు తెలుసో లేదో. ఒకానొక పరిస్థితుల్లో అనుకోకుండా పొరపాటు జరిగిపోయింది అంటారు కదా, అలాగా శూర్పణఖ సొంత అప్పచెల్లెలైనా దాని మొగుడిని చంపేసింది రావణుడేనే తల్లి. అప్పుడు అదేంటైంది, ఇప్పుడు ఇంట్లో తిండి పెట్టకపోతే ఊరి మీద పడరు, అందులో రాక్షసి ఎవరు చక్కగా ఉంటే వాడి మీద పడరు. అలాగే రాముడు ఇంకా అందంగా ఉన్నాడు అనుకుని రాముడి దగ్గరికి వచ్చింది. అబ్బే నేనంటే ఇదిగో పెళ్ళం కూడా ఉంది నాకు, నా దగ్గర నువ్వేం సుఖపడతావు, అదిగో వాడున్నాడు చూడు లక్ష్మణుడు, వాడు ఒంటరిగా ఉన్నాడు, నీకు వర్కౌట్ అవుతుంది అక్కడ అని చెప్పి పంపించాడు. లక్ష్మణుడు ఏంటన్నాడు, అదిగో ఆ మొగుడు పెళ్ళాలిద్దరికి నేను దాసుండి, నువ్వు నన్ను వరిస్తే నువ్వు మరో దాసి అవుతావు, వాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు రాజు అవుతావని మరీ హాస్యం వాడు పంపించాడు. అంటే ఏంటి హాస్యం ఎందుకు ఆడారు అంటే, అలా అంటే వీళ్ళతో అవదలేదు, వీళ్ళకేం అర్థం కాదు అని వెళ్ళిపోతావనుకుని, నువ్వేంటనుకున్నావు, సీతాదేవి అడ్డుంటే రాముడు నిన్ను ఏలుకోడనుకుని సీతను తినడానికి ఉరికావు. అదిగో అక్కడొచ్చింది కోపం నా రాముడికి. లక్ష్మణుడు శుభ్రంగా నీకు శాస్త్ర చేసి పంపించాడు. నువ్వు ఇలా చేశానని వెళితే మీ అన్నయ్య కాదు ఏ అన్నైనా, నేను అల్లవాడిని మోహించానురా, వాడేమో నాకు ఇలా శాస్త్ర చేశాడని అన్నతో చెప్తే అన్న ఉతికీడు ముందు చీరేస్తాడు. ఏ అన్నైనా కానీ అందుకని నువ్వేం చేసావు, ముక్కు చెవులు కోయించుకున్నగానే తిన్నగా కరదూషణాదుల దగ్గరికి వచ్చావు, చెప్పుకున్నావు. 14,000 మంది కరదూషణాదుల్ని పల్లీలు నలిపినట్టు నలిపడిసాడు శుభ్రగా గంటలు. ఎవరు? రాముడు. లక్ష్మణుడి సహాయం కూడా తీసుకోలేదు, అయిపోయారు. ఇంకెవరితో చెప్పుకుంటావు? రాముడి దగ్గరికి వచ్చావు. అప్పుడు చెప్తే ఇలా చెప్తే ఏంటంటాడు, నీకు 4 తగిలిచి పంపిస్తానంటాడు కదా, ఉతికేస్తాడు ముందు రాముండే అనేసి రావణుడికి ఫరుగా ఉండడం కోసం అక్కడున్న ఆ స్త్రీ మామూలు అలాంటి సౌందర్య రాశి నేను ఎక్కడా చూడలేదు అని సీతాదేవి సౌందర్యాన్ని వర్ణించావు. అంతటితో ఆగేవా? రాముడి శౌర్యాన్ని కూడా రావణుడికి చెప్పి రామలక్ష్మణులు ఇద్దరూ లేని సమయం చూసి చెయ్యి అని చెప్పారు. అప్పుడు మాయలేడిని మారీచుణ్ణి బతిమాలుకోవడం, మాయలేడి వేషం వేయమనడం, నువ్వేమో ఇంకో విచిత్రం చెప్పావు. రాముడు వారధి కట్టలేదు, రాముడు ఎలా వచ్చాడన్నో, రావణుడు ఎగిరొచ్చాడు, ఆయన పుష్పక విమానం ఉందమ్మా, అక్కడి నుంచి విమానంలో వచ్చాడు, అక్కడి నుంచి మరో రథంలో వచ్చాడు, గాడిదలు పూంచిన రథం, ఆ రథంలో వచ్చాడు అక్కడికి ఆయన. ఎందుకు ఇంత బాధ కలిగిస్తున్నావు అంటే, ఏదైనా సరే తెలిస్తే తెలుసున్నట్టు అని చెప్పాలి, తెలియకపోతే తెలియదని చెప్పాలి. ఈ తెలిసి తెలియని తనాల మధ్యలో నీ పైత్యాన్ని కలిపి నువ్వు రామాయణాన్ని చెప్తే కోపం రాదా ఎవరికైనా? అందులో నువ్వు ఎవరి మీద వేసావు నిందా? యుగ పురుషుడు రాముడు. ఎన్ని యుగాలైనప్పటికీ రాముడిని మించిన దేవుడు లేడు. అసలు రాముడు దేవుడని ఎవరన్నారమ్మా? ఒక మనిషిగా పుట్టి మనిషి తాలూకు లిమిట్స్ ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు సాధించగలడు అన్నది చూపించడానికి కదూ నేను నరుడిని అని చెప్పాడు. అంటే ప్రతి నరుడికి కూడా ఆ విధంగా తయారయ్యే అవకాశం ఉందని ఆయన అక్కడ వరకు లిమిట్ గీసి విడిచిపెట్టి వెళ్ళాడు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. మనలో మన మధ్య మనలాగా బ్రతుకుతూ వేదం ఎట్లా చెప్పిందో అలా బ్రతుకుతూ తన తోటి వారిని అలాగే బ్రతికింపచేసినటువంటి ధన్యజీవి. అంటే ఏంటి? తాను వేదాన్ని అనుసరిస్తూ తన తోటి వారిని కూడా వాళ్ళ జీవితాలు ధన్యత చెందడానికి కారకుడైన మూల పురుషుడే రాముడు. నాటికి నేటికి ఏకో మర్యాద పురుష రామ.
నీకు అరణ్యకాండ తెలియదు, కిష్కింధకాండ తెలియదు. ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకొచ్చాడన్నావు, పుష్పక విమానం పోనీ సముద్రం మీదే తీసుకొచ్చాడు. అసలు ఎలా తీసుకొచ్చాడో తెలుసా? ఏ విధంగా సీతని అవమానించి తీసుకొచ్చాడో తెలుసా? అసలు సీత దర్శనానికి వచ్చినప్పుడు తను ఎలా మాట్లాడేవాడో నీకు తెలుసా? ఆ శ్లోకాలు సుందరకాండలో ఉన్నాయి. హనుమ సాక్షాత్తు విన్నారు. రావణుడు వస్తున్నప్పుడు సీతాదేవి ఎలా కూర్చున్నారు, రావణుడు సీతతో ఏమి మాట్లాడారు, మాటలైపోయిన తర్వాత దానికి సమాధానం సీతమ్మ ఏమిచ్చింది, తిరిగి సీతమ్మ సమాధానానికి కౌంటర్గా రావణుడు ఏమిటి బెదిరించాడు, ఏం బెదిరించాడు? 2 నెలలు నీకు సమయం ఇస్తున్నాను, 2 నెలల్లో నువ్వు నా మాట వినకపోతే, నా మందిరానికి నువ్వు రాకపోతే నిన్ను చంపి నాకు ఉదయ పలహారం, ఉదయం అంటే బ్రేక్ఫాస్ట్ కింద నాకు వడ్డిస్తారు వీళ్ళు, ఈ రాక్షసులు, నిన్ను తినేస్తాను, నీకు 2 మాసాలే గడువు అని చెప్పాడు. అప్పుడు సీతాదేవి ఎంటర్టైన్మెంట్ చేసే రావణుడైతే చచ్చిపోదామని ఎందుకు అనుకుంటుందమ్మా? రాముడు దగ్గర నేను చేసిన అపరాధం ఏంటో నాకు తెలిసింది కాబట్టి రాముడు రాడు, లక్ష్మణుణ్ణి పంపడు. తన అపరాధం ఏమిటి అని నువ్వు మళ్ళీ అడుగుతావేమో. ఇప్పుడు రామాయణం అంతా చెప్పడానికి చాలా చేట భారతం అవుతుంది. నువ్వు ఒకసారి మళ్ళీ తీసి చదువు. నేను చదవలేను అన్నావు కదా, మహానుభావులు చెప్పిన ప్రవచనాలు వినవమ్మా తల్లి. రామాయణం అమృతధార, చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికిస్తుంది. ఆశ లేదనుకున్న వాళ్ళకి, నిరాశలో ఉన్న వాళ్ళకి తిరిగి స్వచ్ఛంగా జీవితం అదుగో అందంగా ఉందని చూపిస్తుంది. అన్నదమ్ముల ఆత్మీయతకి, ఆలుమగల మధ్య ఉండేటువంటి అనురాగానికి, కుటుంబంలో ఉండేటువంటి బాంధవ్యాలకి, స్నేహ బాంధవ్యానికి, ఒక రాజు ప్రజలను ఎలా పరిపాలించాలి, భర్తగా ఎలా ఉండాలి, తండ్రిగా ఎలా ఉండాలి, స్నేహితుడిగా ఎలా ఉండాలి, అన్నగా ఎలా ఉండాలి, కొడుకుగా ఎలా ఉండాలి, ఏ ప్రశ్న నువ్వు మొదలుపెట్టినా నువ్వు రామాయణం చదువు, నీకు మార్గం దొరికేస్తుంది, నీకు సమాధానం దొరికేస్తుంది. అలాంటి రామాయణాన్ని నీకు తోచినట్టు నువ్వు రాసి సీతాదేవికి అగ్ని పరీక్ష రాముడు పెట్టాడా? రాముడికి అంత తెలియని వాడు అనుకుంటున్నావా? అంత సాహసం రాముడు చేశాడా? ఆయన శ్లోకం చెప్పాడు, దీపాన్ని చూడలేకపోతున్నాయి నా కళ్ళు మసకలు కమ్మి. అంటే అక్కడ దీపం తాలూకు లోపం ఆయన చెప్పలేదు. అతను అన్న మాటలకి ఈమె ఏమనుకుంది, మొట్టమొదటిలోనే హనుమకి తోకకి నిప్పు అంటించారన్నప్పుడే ఆమె తన పాతివ్రత్య పరీక్షని పెట్టేసింది. నేను కలలోనైనా నా రాముణ్ణి తప్ప అన్యులను ఎరుగకపోతే హనుమ తోకకు అంటించిన నిప్పు చల్లబడునుగాక అని చెప్పింది. అంతే అనలేదు, నేను తిరిగి రాముణ్ణి చేరడం అన్నది యథార్థమైతే గనక హనుమ తోకకు అంటించిన నిప్పు చల్లబడునుగాక. సుగ్రీవుడు స్వచ్ఛందంగా రాముడికి నిజంగానే సహాయం చెయ్యాలనుకున్నది నిజమైతే అగ్ని చల్లబడునుగాక. వెంటనే హనుమ తోకకు ఉన్నటువంటి నిప్పు ఏదైతే ఉందో అది వెన్నలా మారిపోయిందట. అంటే సీతమ్మవారి పాతివ్రత్యం సుందరకాండలోనే నిరూపణ అయిపోయింది. నువ్వు ఏదో తెలిసి తెలియకుండా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇప్పుడంతా ఎవడు చదువుతాళ్లే. ఒక్కటి నువ్వు చేసిన పని మంచిది ఏమిటో తెలిసిందా? వగనైన పగనైన ప్రాణభీతినైనా హరినామస్మరణ చేశావు. అంటే ఏంటి? రాముడి నామాన్ని తలుచుకున్నావు చూడు, అదిగో అక్కడ కొట్టేసావు మార్కులు. ఇప్పటికైనా సరే రామాయణాన్ని చదువు, తెలుసుకో, అప్పుడు మాట్లాడు. అంతేగాని నోటుకొచ్చిందల్లా శూర్పణఖలాగా వాగితే, మందరలా వాగితే, తాటకిలా వాగితే రాముడు, దీనికి రాముడు దాకా అక్కర్లేదమ్మా. రామ కింకుర్లో ఉన్నాం మేము చాలామందివి, మేమే ఒప్పుకోం. ప్రభువు దాకా ఈ విషయాలు వెళ్ళక్కర్లేదు. అంచేత
బుద్ధిగా దాని మీద ఎవరు పరీక్ష పెట్టరు, నీకు మార్కులు వేయరు. రామాయణం నువ్వు చదువుకో, నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో రాముడు నీకు చూపిస్తాడు. నువ్వేం మాట్లాడాలో కూడా నీకు రాముడు చూపిస్తాడు. మార్గదర్శి, ఒక గురువు, ఒక తండ్రి, ఒక అన్న, ఒక ప్రభువు. ఇప్పటికీ కూడా యుగాలు మారినా రామరాజ్యమే కావాలని ఎందుకు అనుకుంటున్నారు? అసలు రామరాజ్యం అన్న మాట నానుడియే ప్రజల మధ్య యుగాల తరబడి ఎందుకు నడుస్తోంది? ఇంకిత ఉండి ఆలోచించాలి. ఏమిటి అంత చెరగని ముద్ర రాముడు వేశాడు తెలుసుకో. ఆడపిల్ల అనగానే, పెళ్లి కూతురు అనగానే సీతమ్మలా ఉన్నామని అనాలని ఎందుకు అనిపిస్తోంది? యుగాలు మారినా అంత వాళ్ళ తాలూకు ప్రవర్తన ఎందుకు అంతలాంటి ముద్ర వేశారు? ఇది తెలుసుకో. అవి తెలిసిన నాడు నువ్వేం మాట్లాడాలో నీకు తెలిసిపోతుంది, నీ జీవితం ఏంటో కూడా నీకు తెలిసిపోతుంది. సో రామాయణాన్ని నిత్యం పారాయణ చేయడం వల్ల ఎన్నో సమస్యలకి మార్గదర్శనం లభిస్తుంది. కాబట్టి మాకు అమ్మ, నాన్న, ప్రభువు, అండా దండ అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకి జయం అని పలుకుతూ, వాల్మీకి మహర్షికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఎంతో మందికి ఆ రామాయణం సవ్యంగా అర్థం అవ్వాలని రామచంద్ర ప్రభువునే ప్రార్థిస్తూ, జై శ్రీరామ్.